మన పట్ల మనకున్న డౌట్స్, భయాలు, అభద్రతా భావాలు అన్నీ నిజాలు కావు. నిజాలుగా మన సబ్కాన్షియస్ మైండ్ మనల్ని నమ్మిస్తోంది అంతే. ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే సగటు వ్యక్తికి నువ్వు కష్టపడితే కోటీశ్వరుడు కాగలవు అని ఎవరన్నా చెప్పారనుకోండి, అతను నమ్మడు. ఎందుకంటే అతని సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న సెల్ఫ్ ఇమేజ్ అది కాదు. అందుకే తనకు అది అసలు సాధ్యమయ్యే విషయం కాదని అతను నమ్ముతున్నాడు. దాన్ని దాటి అతను ఆలోచించలేడు. అదే స్థాయిలో ఉన్న మరొక వ్యక్తి తనకు ఆ సామర్థ్యం ఉందని నమ్మితే దానిని నిజం చేసుకోగలడు కూడా. అంటే మనల్ని మనం తెలివైన వారిగా అనుకున్నది సాధించే వ్యక్తులుగా చూడగలిగితే అదే సెల్ఫ్ ఇమేజ్తో మనం అనుకున్నది సాధించగలం. అది పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్. మరి నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్నప్పుడు దానిని ఎలా మార్చుకోవాలి? మన సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకోవడం అంటే ఒక రకంగా మనతో మనం చేసే పోరాటం లాంటిది. మన సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ని రీవైరింగ్ చేయటం అన్నమాట. దాని గురించి మరో వీడియోలో చెప్పుకుందాం.